కొందరి జీవితాలను సరిచేద్దాం అనుకుంటే వాళ్ళు సరిచేసుకోరు కదా, వారి జీవితంలో తిరగబడ్డం ప్రారంభిస్తారు. అది అత్యంత ప్రమాదకరం. అందులో ఒక వ్యక్తి కయ్యను. బైబిల్లో ఆదికాండము 4వ అధ్యాయం 6-7 వచనాలు గమనిస్తే, దానికి పైభాగాలు కూడా గమనించినట్లయితే, దేవుడు హేబెలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు. కయ్యను ఏం చేయాలి? అయ్యో, నా అర్పణ కూడా అంగీకరించబడాలి కదా అనుకోవాలి. కోపం వచ్చింది, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు దిగి వచ్చాడు. ఎంత ప్రేమతో దేవుడు మాట్లాడాడు. కయ్యను, నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకున్నావెందుకు అని చెప్పి పాపం యొక్క ఫలితం ఏంటి వివరించడం ప్రారంభించాడు. దేవుడే వచ్చి కయ్యనుతో మాట్లాడితే సరి చేసుకోవాలి కదండి. సరి చేసుకోవాలా? దేవుడు వెళ్ళిపోయిన తర్వాత హేబెలు మీద పడి చంపాడు. అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ? కయ్యను ఏమనాలి? అయ్యో దేవా, పొరపాటు చేశాను, ఆవేశంలో తప్పు చేశాను అనాలి కదా. అయితే ఆదికాండం 4:9 ఏమంటాడంటే, నా తమ్ముడికి నేను కావలి వాడనా అన్నాడు. ఎంత భయంకరం అండి. దేవుడు సరిచేసేదానికి వస్తే సరి చేయబడలేదు, అంటే సరి చేసుకోలేదు. అయితే మించిన పాపం చేశాడు, చంపేంత పాపం. ఎవరి జీవితంలో తమను తాము సరిచేసుకోరో ఇంకా పెద్ద పాపాలు చేస్తారు. దాని ఫలితం ఏంటి? దేవుడు వచ్చి అడిగితే దేవుని మీదే తిరగబడ్డాడు. దేవుడు అన్నాడు, కయ్యను, ఇదిగో నువ్వు దేశదిమ్మరివై తిరుగుతావు అన్నాడు. ఏంటి కారణం? సరిచేసుకొనబడకపోతే మరింత భయంకరమైన పాపం, దాని తర్వాత మరింత భయంకరమైన శాపం ఉంటుంది. అందుకే మన జీవితాల్లో ఎప్పుడు కూడా వాక్యము ఎదుట, పెద్దల ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట, దేవుని ఎదుట సరిచేసుకునే అనుభవం ఉండాలి. అయ్యో దేవా, నేను తప్పు చేశాను, పొరపాటు అయింది, నన్ను క్షమించు దేవా, ఇక మీదట అలా చేయకుండా కాపాడు అని అడగగలిగే స్థాయిలోకి వెళ్ళాలి. దేవుడు మీతో మాట్లాడుగాక.